ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మొదటి వారంలో అద్భుతం, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. చాలా మంచి సుఖము, సౌఖ్యము, సంతానం, ఆనందయోగం అని బాగుంది. రెండో వారంలో ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, మద్యపాన సేవన చేసిన వారికి చాలా ప్రమాదం కలిగే అవకాశం. వాహనం నడిపితే, మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే ప్రమాదం, నిద్రమత్తులో ప్రమాదాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి, క్రీడాకారులకు కూడా ఊహించినటువంటి ధన నష్టం, అపవాదులు, అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. కళాకారులకి మోసం ఎక్కువ. అంటే విదేశాల్లో మీకు కళా ప్రదర్శన ఉంది, ముందుగా మీరు కొంత డబ్బు కట్టాలి, వీసాలు తెచ్చుకోవాలి అన్న వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం. ఓటీపీల ద్వారా మోసపోవడం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఈ సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించి వీడియో కాల్లో ఉంచి నష్టాన్ని పొందిన అవకాశం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. అయినా సరే జనాలు ఎవ్వరు కూడా భయపడడం ఒకటి, లేనిపోయిన విషయాలు ఊహించుకొని ప్రమాదంలో పడుతున్నారు. ఉన్న డబ్బుని కాస్త మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి సైబర్ అరెస్ట్లు అనేవి లేవన్న విషయాన్ని గుర్తించండి. ఎవరికి కూడా ఓటీపీలు ఇవ్వండి. ఈ మధ్యకాలంలో మనకి ఏపీకే ఫైల్స్ అని చెప్పేసి వాట్సాప్లో పంపించేసి మనని ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. బట్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంత చదువుకున్నటువంటి మనము అనవసరంగా అటువంటివి తీసి అత్యాశకు వెళ్ళి నష్టం ఎందుకు పట్టుకోవాలి, అత్యాశకు వెళ్ళి నష్టాన్ని ఎందుకు పొందుకోవాలి? కాబట్టి మనకి మనమే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే ఎవరు మనల్ని ఏం చేయలేదు. మన డబ్బును మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. పోలీసు వాళ్ళు, కోర్టులని కూడా ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తాయి? కొంతవరకే. అలాగే రెండవ వారంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాన్ని, ఇతరుల మీద నిందారోపణల్ని, తప్పుడు మార్గంలో వెళ్ళడం, అతి కోపము అనర్థానికి దాది అవకాశం. చాలా జాగ్రత్తగా కూల్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి మూడో వారంలో మళ్ళీ మీకు చాలా అదృష్టవంతమైన శుభయోగం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రెండో వారంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈ రాశి వారు కాస్త దూరంగా ఉంటేనే మంచిది. ఒకటో వారమో లేదా రెండో వారమో ఏర్పాటు చేసుకోవడం మంచి శుభాన్ని,
శోభను కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. ఈ పెళ్లి సంబంధాల చర్చలు కూడా 2వ వారం కాకుండా 3వ వారం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. 4వ వారంలో మొదటి 3 రోజులు కాస్త గౌరవంగా ఉంటుంది, అంటే కొంచెం సామాన్య ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ తదుపరి 4 రోజులు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. సో 4వ వారం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలకి 2-4 వారాల్లో జాగ్రత్తగా ఉండండి. అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. 1వ వారంలో 3వ వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ నాయకులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు అనుకూలత. సినిమా నిర్మాణం మీకు కనుక ఉంటే మొదటి వారంలో ఏర్పాటు చేసుకోండి. సినిమా విడుదల ఉంటే 3వ వారంలో ఏర్పాటు చేయండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే 2వ వారంలో మీరు ఆభరణాలు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, ఆటోలో కానీ, కార్లో కానీ, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. వస్తువులు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే 2వ వారం, 4వ వారంలో ఈ పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్షలు రాయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి విద్యా పరిపూర్ణత ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడితే జీరో. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే కన్సల్టెన్సీ మీద కూడా 2వ వారం, 4వ వారం కాకుండా 1-3వ వారంలో కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం ఉంటుంది. ఎందుకైనా సరే కాస్త మనం రిచెక్ చేసుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం మీరు 1-3 వారాల్లో చేస్తే మంచిది. 2-4 వారాల్లో కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి. జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. జన్మజాతకంలో పరిహారాలు, మంత్రమో, తంత్రమో, జపమో, హోమమో, దానమో, భగవద్గీత పారాయణమో తప్పకుండా మీరు చేయాల్సి ఉంటుంది. జన్మజాతకం చూయించుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైనటువంటి శుభయోగం ఉంది. 1-3-4 వారాల్లో మంచి ప్రయోజనం. 2వ వారంలో వీరికి కూడా నష్టం వచ్చే అవకాశం. రైతులు తస్మా జాగ్రత్త, నకిలీ విత్తనాల బెడదలకు వెళ్ళకూడదు. పూలు, పలుకురాలు పండించేవారు 2వ వారంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలోనే విత్తనాలకు బాక్కునండి. నార్లు వేయడం చాలా తప్పకుండా, వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కంగారు పడక్కర్లేదు. మొదటి వారంలో కాస్త తొలకరి ప్రారంభమవుతుంది. మంచిగా 3వ వారం కల్లా మనకి సమృద్ధి వర్షాలు ప్రారంభమవుతాయి. మీరు ఏవి కంగారు పడక్కర్లేదు. మంచి పంటలు పండే అవకాశం ఉంటుంది. దాని గురించి మీరు ఆందోళన పడక్కర్లేదు. ప్రతి చోట కూడా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో సమృద్ధి అయిన వర్షాలు ఉన్నాయి. నీటిని ఒడిసి పట్టే ప్రయత్నం చేయండి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు దాహం వేసినప్పుడే బావి తవ్వాలన్నటువంటి తాపత్రయం కరెక్ట్ కాదు. ముందుగానే మనం జాగ్రత్తగా మన యొక్క ఇంకుడు గుంతల్ని నిల్వ చేసుకోగలిగితే ఏ కాలంలోనే సమృద్ధి వర్షం ఉంటుంది. భగవంతుడు మనకు ఆ ప్రసాదాన్ని ఇచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ఒడిసి పట్టుకోలేకపోతున్నాం. పొల్యూషన్ పెంచుకుంటున్నాం. కాబట్టి చెట్లను ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. 1-3 వారాలు చాలా అత్యుత్తమంగా ఉన్నాయి. 2-4 వారాలు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ పనులు పూర్తి చేసుకుంటూ జన్మజాతకాన్ని చూయించుకుంటే మీకు సుఖము, సంతోషం, ఆనందం ఈ మాసం ప్రతి మాసం మొత్తం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.